నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. దేశంలో సార్వత్రిక ఎన్నికల హీట్ మొదలైంది. ఎన్నికల పండుగకు ఇంకా 2 నెలల సమయం కూడా లేదు. దేశంలోని అధికార విపక్షాలన్నీ ఓటరును ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. సాధారణ ఓటరు నాడి పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశ ఎన్నికలు కాబట్టి సిద్ధాంతపరమైన అంశాలు ప్రధానమే. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఒకవైపు అధికార బీజేపీ మరింత బలపడుతూ ఉంటే, ప్రతిపక్ష ఇండి కూటమి మాత్రం రోజురోజుకి బలహీనమైపోతున్న సంకేతాలు వస్తున్నాయి. ఈ క్రమంలో అసలు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కేదెవరు? ఢిల్లీ పీఠం అధిరోహించేదెవరు? ఎన్నికల వేళ ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? తెలుసుకుందాం. ఓటరును ప్రసన్నం చేసుకోవాలంటే ముందుగా ప్రజానాడిని పట్టుకోవాలి. సామాన్యుడు ఏమనుకుంటున్నాడో కనిపెట్టాలి. ఈ విషయంలో స్థానిక నాయకులకు మంచి పట్టే ఉంటుంది. అందుకే సరిగ్గా ఎన్నికల ముందు అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి మారి మరీ గెలుపొందుతారు. కొంతమంది సీటు రాక పార్టీ ఫిరాయించిన వారు ఉన్నారు. కానీ మరికొంతమంది మాత్రం సరిగ్గా గెలుపొందే పార్టీని ఎంచుకొని మరీ పావులు కదుపుతారు. సాధారణంగా ఎమ్మెల్యే గాను ఎంపీ గాను పోటీ చేసే అభ్యర్థికి తన గెలుపోటముల గురించి పక్షం రోజుల ముందే తెలుస్తుందంటారు. అందుకే సామాన్య ఓటరు నాడి పట్టుకోవడంలో కింది స్థాయి నాయకులది అందెవేసిన చేయి. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో బలంగా ఉన్నది హస్తం, కమలం పార్టీలే. ఇప్పటి వరకు కాషాయ పార్టీదే పై చేయి. ఆ పార్టీ సంస్థాగతంగా బూత్ స్థాయిలో పనిచేస్తుంది. కేంద్ర హోంమంత్రి, బీజేపీ ఎన్నికల వ్యూహకర్తలు అగ్రగణ్యుడు అమిత్ షా గెలుపు స్ట్రాటజీ ఇదే. ఆ పార్టీ గెలుపొందిన చాలా రాష్ట్రాల్లో బూత్ స్థాయి వర్కర్లదే ప్రధాన పాత్ర. ఒక్కొక్క కార్యకర్తకు ఒక్కొక్క బూత్ కేటాయించడం, ప్రతి ఇంటిని సందర్శించి పథకాల గురించి వివరించడం, సగం కంటే ఒక ఓటు ఎక్కువగా వచ్చేలా ప్రయత్నించడమే ఆ పార్టీ గెలుపు స్ట్రాటజీ. అమిత్ షా దీన్నే నమ్ముకుంటారు. బూత్ స్థాయి నాయకులను ఏర్పాటు చేయడం వల్లే ప్రజా సమస్యలు అన్నీ అగ్రనాయకులకు సైతం తెలుస్తాయి. అయితే ప్రస్తుతం దేశం మూడ్ ఎలా ఉంది తెలుసుకుందాం. ప్రస్తుతం దేశంలో జనం మూడ్ బీజేపీ వైపు కొనసాగుతుంది. ఆ పార్టీ ప్రజల నాడి పట్టుకోవడంలో సఫలం కావడంతో పాటు వారి ఆలోచన సరళిని మార్చేసింది. ఒకప్పుడు భారతీయుల ఆలోచన వేరుగా ఉండేది. భారత్ ఇంకా అభివృద్ధి చెందలేదని, అమెరికా, రష్యా వంటి దేశాలే బెటర్ అనే భావన ఉండేది. బాగా చదువుకొని విదేశాల్లో ఉద్యోగం చేయడమే చాలా మందికి ఒక కళ. అటువంటి భావన నుంచి ప్రస్తుతం పూర్తిగా మారిపోయారు ప్రజలు. భారత్ కూడా ఎదుగుతుందని నమ్మేవారు ఎక్కువయ్యారు. అగ్ర దేశాలతో ధీటుగా భారత్ ముందుకు సాగుతుందని నమ్ముతున్నారు. చంద్రయాన్ వంటి ప్రయోగాలు జరిపినప్పుడు ఈ భావన మరింత బలపడింది. దీంతోపాటు విదేశాల్లో ఉద్యోగం కాకుండా సొంతంగా బిజినెస్ చేసుకుంటే బెటర్ అనే భావన ప్రజల్లో నెలకొంది. బీజేపీ ప్రభుత్వం కూడా దీనికి ఎంతో కృషి చేసింది. భారత్ ఎదుగుతోందని తన పని ద్వారా నిరూపించింది. మన దేశం ఎందులోనూ తక్కువ కాదని నిరూపించింది. తన పని ద్వారా భారత్ తక్కువనే ఒకప్పటి భావన నుంచి మన దేశం ఎందులోనూ తక్కువ కాదనే భావనకు తీసుకువచ్చింది. ఈ విధంగా కమలం పార్టీ ముందుకు పోతూ ఉంటే, మరోవైపు ప్రతిపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇండి కూటమి పేరుతో భారత్ను కలుపుతాం అంటూ వచ్చిన కూటమిలోనే ఐక్యత లేదు. రాహుల్ గాంధీ జోడో యాత్రల పేరుతో దేశాన్ని జోడించడానికి బయలుదేరినా సొంత కూటమిని జోడించలేని పరిస్థితి. ఆ కూటమిలో అందరూ ప్రధానమంత్రి అభ్యర్థులే. రాహుల్ గాంధీ నుంచి కేజ్రీవాల్ వరకు కుర్చీ కోసం తాపత్రయపడేవారే. ఇక కూటమిలో అతిపెద్ద పార్టీలో ఒకటైన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తాజాగా ఒక ప్రకటన చేశారు. బెంగాల్లో కూటమి ఉండదని తేల్చి చెప్పారు. తమ రాష్ట్రంలో మాత్రం అన్ని సీట్లలో తాను పోటీ చేస్తున్నట్లు చెప్పారు. కానీ దేశమంతా కూటమిలో తాను తప్పక ఉంటానని అన్నారు. అంటే తన రాష్ట్రంలో కూటమిలోని కాంగ్రెస్, కమ్యూనిస్టులకు సీట్లు ఇవ్వము, కానీ ఇతర రాష్ట్రాలు మాత్రం తనకు సీట్లు ఇవ్వమని అడిగినట్లు. ఇక సమాజ్వాదీ పార్టీతో పొత్తు ఉండగా యూపీలో కాంగ్రెస్ 6 సీట్లు అడిగింది. దేశంలో అతిపెద్ద రాష్ట్రం, అందులోనూ అక్కడ గెలిచిన పార్టీనే దేశంలోనూ అధికారంలోకి వస్తుంది. అటువంటి రాష్ట్రంలో హస్తం పార్టీకి 6 సీట్లు కూడా ఇవ్వలేమని అఖిలేష్ యాదవ్ తేల్చి చెప్పారు. ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న అమేఠీలోనే ఈసారి గెలవలేని పరిస్థితి ఉంది కాబట్టి తాము 1 సీటు కూడా ఇవ్వమన్నారు. ఇక జేడీయూ కూడా సీట్ల పంచాయతీలో ఏమాత్రం తగ్గడం లేదు. బీహార్లో 8 సీట్లు ఇవ్వమని కాంగ్రెస్ అడుగుతుండగా ఆలోచిస్తామని చెప్పేశారు నితీష్ కుమార్. అంతేకాదు, మహారాష్ట్రలో ఏమాత్రం బలం లేని ఉద్ధవ్ ఠాక్రే కూడా కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు కేటాయించమని చెబుతుంటే ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక న్యూమరికల్ డైమెన్షన్ లో హస్తం పార్టీ మిస్ అయినా ప్రజానాడి పట్టుకోవడంలో అయినా సఫలీకృతం అయిందా అంటే అదీ లేదని చెప్పాలి.
అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఇండి కూటమి నేతలు గైర్హాజరవడంతోనే దేశ ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఆ పార్టీలకు రామ మందిరం ఓపెనింగ్ మోదీ చేతుల మీదుగా జరగడం నచ్చకపోవచ్చు. అది ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యక్రమమని అనిపించవచ్చు. కానీ అయినను పోయి రావలే హస్తనకు అన్న సామెతను మాత్రం పూర్తిగా విస్మరించినట్లే కనిపించింది. అగ్రనాయకులు వెళ్లకపోయినా పార్టీ నుంచి ప్రతినిధి పంపినా గౌరవం దక్కేది. అదీ కుదరకపోతే రాముడికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించకపోయినా బాగుండేది. కానీ తరచూ రాముడిపై వ్యాఖ్యానించడం, ఆ కార్యక్రమంపై బురద జల్లడం వంటివి చేసి రాముడి క్రెడిట్ పూర్తిగా మోదీకి ధారాదత్తం చేశాయి విపక్షాలు. 2019 ఎన్నికల్లో అయినా బీజేపీ ఓడుతుందేమో అని చిన్న సందేహం ఉండేది. ముఖ్యంగా 3 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. కీలకమైన హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. దీంతో పాటు అప్పుడే విపక్షాలని ఏకతాటిపైకి వచ్చాయి. అన్ని పార్టీలు కలవడం వల్ల కమలం పార్టీకి దాదాపు 50 నుంచి 80 సీట్ల వరకు తగ్గవచ్చనే అంచనాలు వెలువడ్డాయి. దీంతో ఆ పార్టీ గెలవడం కష్టమనే విశ్లేషణలు వెలువడ్డాయి. అటువంటి సమయంలోనే బీజేపీ అంతకు ముందు కంటే దాదాపు 20 సీట్లను ఎక్కువగానే గెలుచుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో కనీసం ఆ టాక్ కూడా కనిపించడం లేదు. అయోధ్య అంశంతో పాటు ఆ పార్టీ చేసిన అభివృద్ధి అజెండాగా ముందుకు సాగుతుంది. ప్రతిపక్షాలకు కూడా విమర్శించడానికి బలమైన అంశాలు కూడా లేకపోయాయి. మోదీ చేపట్టిన సంస్కరణలు, విధానాలు అన్నింటిలో వ్యతిరేకత పెద్దగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వం నుంచి ఒక్క తప్పిదాన్ని పూర్తిగా ఎత్తి చూపలేకపోయాయి. అందుకే మోదీని ఓడించడానికి పెద్ద కారణాలేవీ కనిపించడం లేదు. ఇప్పుడున్న మూడ్లోనే ఎన్నికలు సాగితే కాషాయ దళానికి ఎదురుండదనేది విశ్లేషకులు చెప్పే మాట. అధికారం కోల్పోయే అవకాశం ఉందనే మాట అస్సలు వినిపించడం లేదు. ఏదైనా మాట్లాడాలంటే తర్వాత కమలం పార్టీకి వచ్చే మెజార్టీ ఎంత ఉంటుందనేదే ఇక్కడ ప్రశ్న. ఆ పార్టీ పెట్టుకున్న టార్గెట్ 400 సాధించగలుగుతుందా లేదా అన్నదే ఇప్పుడు అందరి ఆలోచన. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున ఇండి కూటమి పుంజుకోవడం కూడా కష్టమే. ఆ కూటమిలో ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నందున బీజేపీ అశ్వమేధయాగం ఖాయంగానే కనిపిస్తోంది. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.